హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. మీరు ఎప్పుడైనా మకండి హల్వాని తిన్నారా? ఇప్పటి వరకు ఈ హల్వాని టేస్ట్ చేయకపోతే ఓసారి నేను చెప్పిన కొలతలతో టిప్స్తో ఈ హల్వాని ట్రై చేయండి. కమ్మగా నోట్లో వెన్నలా కరిగిపోతుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎలాంటి ఫుడ్ కలర్లు వేయకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే 15 నిమిషాల్లో ఈ మకండి హల్వాని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి హల్వాని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. మిక్సింగ్ బౌల్లోకి కప్పు నిండుగా సుజీ రవ్వను తీసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ. 2 కప్పుల పాలు పోసుకుని ఇదంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిక్స్ని 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటే రవ్వ పాలలో బాగా నాని సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా రవ్వ చూసారు కదా సాఫ్ట్గా నానిపోయింది. 15 నిమిషాలు అయితే నేను ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు నానబెట్టుకున్నాను. ఇలా సాఫ్ట్గా నానిన తర్వాత ఇలా నానబెట్టుకున్న రవ్వని కాసేపు పక్కకు పెట్టుకుని కడాయిలోకి ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా నెయ్యిని తీసుకోవాలి. మీరు ఇంత నెయ్యి వద్దు అనుకుంటే సగం నెయ్యి సగం నూనెను కూడా తీసుకోవచ్చు. నెయ్యిని తీసుకునేటప్పుడు కొంచెం కరిగించుకుని తీసుకోవాలి. గడ్డగా ఉన్న నెయ్యిని మీరు తీసుకున్నారంటే ఎక్కువ క్వాంటిటీలో నెయ్యిని తీసుకున్నట్టు అయిపోతుంది. కరిగించుకుంటే మీరు కొంచెం తక్కువ క్వాంటిటీలోనే ఈ నెయ్యిని తీసుకోవచ్చు. ఈ నేతిలోకి 2 కప్పుల వరకు పంచదారను వేసుకోవాలి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే పంచదార అంతా కరిగిపోయి క్యారమెల్లా అయిపోతుంది. ఇలా సన్నటి సగం మీద మీరు తయారు చేసుకోవాలి. ఈలోగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో ఇన్స్టెంట్గా చేసుకుని చాలా రకాల స్వీట్స్ అలాగే స్నాక్ రెసిపీస్ని అయితే పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లో మిగతా వీడియోలను కూడా చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు. పంచదార అంతా పూర్తిగా ఇలా కరిగిపోయి క్యారమెల్లా అయిపోయింది. ఇలా అయితే సరిపోతుంది. ఇందులోకి రవ్వ పాల మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా వేసుకోగానే పంచదార గడ్డ కట్టినట్టు అనిపిస్తుంది కానీ గరిటతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే పంచదార అంతా కరిగిపోయి హల్వా ఇలా సాఫ్ట్ టెక్చర్లోకి వచ్చేస్తుంది. ఇలా అయినా సరే మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటతో కలుపుకుంటూ మరో 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటూ ఉంటే ఇలా హల్వా అనేది దగ్గరగా అయిపోతుంది. ఇలా అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా ఉడికించుకున్నా గట్టిగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఇదంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మకండి హల్వా అయితే రెడీ అయిపోయింది. ఈ హల్వాని వేడిగా ఉన్నప్పుడు తిన్నా బాగుంటుంది. చల్లారిన తర్వాత కూడా చాలా చాలా బాగుంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది. మీరు కూడా ఈ హల్వాని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. వీడియో మీకు గనుక నచ్చితే లైక్ చేసి కొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.